ఒక సచివాలయ ఉద్యోగి పెన్షన్ డబ్బులు తీసుకొని పరారైపోయాడు. 1-2 లక్షలు కాదు, 7.5 లక్షలు తీసుకొని. ఇది ఎక్కడ జరిగింది? సో ఇది ఎన్టీఆర్ జిల్లా కంచికర్ల అనే గ్రామంలో జరిగిందనమాట. సో మరి అక్కడ ఒక సచివాలయం ఉద్యోగి అయితే ఈ 7.5 లక్షలు తీసుకుని పరారయ్యాడు. అంతకు ముందు కూడా తను ఒక 2.5 లక్షలు తీసుకుని వెళ్తే సస్పెండ్ చేశారు. మళ్ళీ అవకాశం ఇచ్చినా మళ్ళీ ఇంతే చేశాడని చెప్పి అందరూ మాట్లాడుకుంటున్నారు. సో మరి ఇట్లాంటి వ్యక్తులపైన అయితే ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలని అందరూ కూడా ఆ చుట్టుపక్కల అందరూ కూడా ప్రాధేయపడుతున్నారు. సో మరి ఎందుకు ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు అంటే ఇప్పుడు ఆటోమేటిక్గా ప్రతి గవర్నమెంట్లో కూడా ఎవరో ఒకళ్ళు తినేవాళ్ళు ఉంటారు. దానివల్ల మొత్తం ప్రభుత్వానికే చెడ్డ పేరు తీసుకొచ్చే పరిస్థితి అవుతుందన్నమాట. సో ఇప్పుడు ఒక మనిషి వ్యక్తిత్వం అతను కాజేయాలనే మనస్తత్వం ఉన్నప్పుడు సో దానికోసం ఇప్పుడు పైనుంచి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు అది గ్రహించలేరు కదా, అతను ఈరోజు 7 లక్షలు ఇస్తే కొట్టేస్తాడని. ఎవరన్నా నమ్మకంగా పనిచేస్తారని ఇప్పుడు పెద్ద పెద్ద కలెక్టర్లే మోసం చేసిన వాళ్ళు ఉన్నారు. సో ఏంటంటే ఎవరికి వాళ్ళ మీద నమ్మకం, ఇతనికి ఒక ఉద్యోగం ఇచ్చాము, ఇతను బాగా చేస్తాడని ఒక నమ్మకం. సో అంతకుముందు కూడా మనం గ్రామ వాలంటీర్లను చూసాం. వాళ్ళు ఇంకైతే డబ్బులు కొట్టేయడమే కాదు, చాలా మంది ఇళ్లలోకి వచ్చి చాలా చెడుగా ప్రవర్తించడం. అందుకని చెప్పి కూడా చాలా మంది వాళ్ళని పక్కన పెట్టేశారు వాలంటీర్ని. అంటే ఒక 50 ఇళ్ళు వాళ్ళ చేతిలో పెడితే ఆ 50 ఇళ్ల పైన వీళ్ళకి ఏదో పూర్తి హక్కు, వాటికి లీడర్ అన్నట్టుగా బిహేవ్ చేసేవాళ్ళు అనమాట. సో అట్లా ఏంటంటే ప్రతి ప్రభుత్వంలో కూడా అక్కడ మనిషిలో ఆ దుర్బుద్ధి ఉన్నప్పుడు ప్రభుత్వ నాయకుడు కూడా ఎవరు ఏం చేయలేరు, అట్లాంటి వాళ్ళని సస్పెండ్ చేయడమో డిలీట్ చేయడమో తప్ప. ఇప్పుడు ఆ 7.5 లక్షలు అది ఖచ్చితంగా మరి ప్రభుత్వం పూడ్చుకోవాల్సిందే తప్ప దానికి ఎవరో తెచ్చుకట్టరు, ఏ నాయకుడు తెచ్చుకట్టరు అనమాట. సో ఇట్లా ప్రతి చోట కూడా ఏదో ఒక సందర్భంలో జరుగుతూ ఉంటాయి. సో మరి ఈ వ్యక్తి కూడా అట్లా తోట అరుణ్ కుమార్ అనే వ్యక్తి కూడా కక్కుర్తిపడ్డాడు. సో మరి అది దొరికితే కనుక జైల్లో వేసుకున్న పొడుస్తారు, అది తెలిసిన విషయమే. సో దొరకనంత వరకు దొరికితే దొంగ. సో ఆ విధంగా ఇప్పుడు అతను ఈ కనిపిస్తూనే ఇంత కొట్టేసాడంటే తను అలాంటి వచ్చిన సచివాలయం డబ్బుల పైన ఇంకా ఎంతో స్కామ్ చేసి ఉండొచ్చు. సో అదంతా బయట పెట్టినా కూడా ఉపయోగం లేదు, ఎందుకంటే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సో ఇప్పుడు అతను పట్టుకుని అరెస్ట్ చేసి ఆ డబ్బులు ఎలాగో తీసుకురాలేదు కాబట్టి అతనికి ఏదైనా చట్టపరంగా శిక్షలు విధిస్తే ఖచ్చితంగా ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కొంచెం హ్యాపీ ఫీల్ అవుతారు. మళ్ళీ ఆ 7.5 లక్షలు పంచాయతీ వాళ్ళు చూసి పూడ్చుకుని ఆ లోకల్ ఎమ్మెల్యే కానీ ఏమైనా చేస్తే అక్కడ పూర్తయి తప్ప మళ్ళీ అతని దగ్గర నుంచి అయితే తిరిగి రావు, ఖర్చు పెట్టేసి ఉంటాడు ఈ పాటికి. సో ఇట్లా ప్రతి ప్రభుత్వంలో ఏ స్టేట్ అయినా కూడా ఎవరో ఒకళ్ళు ఒక ఆఫీస్లో ఒక దొంగ అనేవాడు ఉంటాడు ఖచ్చితంగా. సో వాళ్ళతో కొంచెం అప్రమత్తంగా ఉండండి. అంతంత పెద్ద అమౌంట్లు ఆ చిన్న స్థాయి వ్యక్తులకు ఇవ్వకండి. కొంచెం బాగా ట్రస్టెడ్ ఎప్పటి నుంచి ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్స్కి అయితే కొంచెం పెట్టచ్చు. ఈవెన్ ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్స్ కూడా ఒకసారి టైం చూసి మోసం చేయొచ్చు. సో ఏంటంటే ఇంకా ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే అవేర్నెస్ తెచ్చుకోవాలి. సో 1 లక్ష అంతకు మించి ఇవ్వకుండా అది పని అయిపోయిన తర్వాత ఇంకొక 1 లక్ష అట్లా విడతల వారీగా వదిలితే అవి పనులు కూడా కొంచెం లేట్ అయినా కానీ అంతా సక్రమంగా వెళ్తాయి.